వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మెరికా వరల్డ్. సో ఫ్రెండ్స్, ఇవాళ చూద్దామా పక్కా బీరకాయ కూర. సో బీరకాయ కూర ఎట్లా చేయాలి, ఏమేమి కావాలంటే మనకి 250 గ్రామ్స్లో మనకి 3 బీరకాయలు వస్తాయి. 2 టమాటాలు తీసుకోండి, 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఒకటి చిన్నది పెద్దుల్లిపాయ, చిటికెడు కారం, చిటికెడు టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు తీసుకుని మనం ముందుగా తురై అంటాం దీన్ని. తురై అనండి లేదా బీరకాయ అనండి. ముందుగా దీని మీద తోడైతే తీసేద్దాం. తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మెరికా వరల్డ్. సో ఫ్రెండ్స్, ఇవాళ చూద్దామా పక్కా బీరకాయ కూర. సో బీరకాయ కూర ఎట్లా చేయాలి, ఏమేమి కావాలంటే మనకి 250 గ్రామ్స్లో మనకి 3 బీరకాయలు వస్తాయి. 2 టమాటాలు తీసుకోండి, 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఒకటి చిన్నది పెద్దుల్లిపాయ, చిటికెడు కారం, చిటికెడు టర్మరిక్ పౌడర్ అంటే పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు తీసుకుని మనం ముందుగా తురై అంటాం దీన్ని. తురై అనండి లేదా బీరకాయ అనండి. ముందుగా దీని మీద తోడైతే తీసేద్దాం. తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకే, సో చూడండి ఈ విధంగా మనం తీసాక తోలు. సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, సూపర్గా పీచు పదార్థం ఎక్కువ ఉండిద్ది. ఓకేనా? సో ఈ విధంగా హ్యాపీగా మనం సో చూడండి ఈ విధంగా తీసేయండి. ఓకే, తీసేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం మర్చిపోమండి. చూస్తున్నారు కదా, దీంట్లో మీరు కట్ చేశాక చిన్నగా ఒక చిన్న పీస్ అయితే చేదుకు ఉంది ఫ్రెండ్స్. ఇట్లాగే చేసామంటే కూర మొత్తం ఖాళీ, చేదుకు వచ్చింది. సో ఓకే, బాగుంది. ఇది బాగుంది. చేతికి వస్తే మాత్రం తీసేయండి, లేకపోతే కూర మొత్తం ఖాళీ. ఫ్రెండ్స్, పొయ్యి ఆన్ చేసి సో ఎప్పుడు ఇలాగే మనం గిన్నె పెట్టుకొని కరెక్ట్గా సో నీళ్ళ గ్లాస్ ఉంది కదా, 30 గ్లాస్ వాటర్ వేసేయండి. సో వాటర్ వేసుకుంటే కొద్దిగా జిగురుగా బాగుండేది కాబట్టి. సో తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా బీరకాయ ముక్కలు. సో బీరకాయ ముక్కలు అయితే వేసేసుకోండి. సో బీరకాయ ముక్కలు వేసుకున్నాక టమోటా కట్ చేసాం కదా, టమోటా పీసెస్, టమోటా కూడా వేసేసేయండి. సో టమోటా వేసుకున్నాక మనం పెద్దుల్లిపాయ కట్ చేసాం కదా పెద్దుల్లిపాయ ముక్కలు కూడా వేసేయండి. వేసేసాక టర్మరిక్ పౌడర్, పసుపు కూడా వేసేయండి. వేసేసాక ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్, తగినంత ఉప్పు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి తగినంత. అంటే మిర్చి కూడా చూసుకోండి. కొన్ని మిర్చి అయితే మంట లేసిపోయిద్ది, కొన్ని అయితే బాగానే ఉంటాయి, చూసి వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్నాక మనం కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. నూనె వేసుకొని ఓ 15 నుంచి 20 నిమిషాల పాటు మీరు అట్లాగే ఒక మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు వెయిట్ చేయండి. సో తర్వాత మనం చూద్దాం ఏందనేది. సో 10 నుంచి 15 నిమిషాల పాటు మూత పెట్టేయండి. సో ఫ్రెండ్స్, 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఒకసారి తీస్తే చూడండి. సో ఈ విధంగా చూస్తున్నారు కదా. సో ఒక్కసారి మనం ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా ఒక్కసారి కదిలించండి అటు ఇటు. సో కదిలించి మనం చిన్నుల్లిపాయ మరియు అల్లం పేస్ట్
కొద్దిగా వేసుకోండి. సో ఫ్రెండ్స్, అయితే ఒక 15 నిమిషాల తర్వాత ఇంకోసారి మనం చూస్తున్నారు కదా. సో గుమ అయితే స్మెల్ వచ్చే మంచి టేస్ట్ ఉన్న స్పెషల్ తురాయి కర్రీ రెడీ. మీరు కూడా చపాతీలో కానివ్వండి లేదా సో అన్నంలో కానివ్వండి హ్యాపీగా మీరే ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని ఒక షేర్ వేసుకొని ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ మై ఛానల్.